వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మనకి లోకంలో ఉన్నవి రెండే రెండు, ఒకటి నిజం, ఒకటి అబద్ధం. నిజానికి అబద్ధానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది అనమాట. మన జీవితాన్ని కూడా ఇవి రెండు కూడా నడిపిస్తాయని కూడా చెప్పచ్చు. ఒకటి నిజం, మరొకటి అబద్ధం. ఎందుకు అంటే నిజం అనేది ఎప్పుడూ కూడా మనల్ని రక్షిస్తూ ఉంటుంది. కానీ అబద్ధం అనేది అబద్ధాన్ని నువ్వు రక్షిస్తూ ఉండాలి. అంటే నిజాయితీగా మనం ఉన్నప్పుడు ఇంకొక అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు, సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎక్కడ హ్యాపీగా నిరభ్యంతరంగా మన జీవితాన్ని మనం ఆనందంగా బతికేయచ్చు. అదే అబద్ధం చెప్తే దాన్ని మనం రక్షిస్తూ ఉండాలి. ఆ అబద్ధం ఎప్పుడు బయటపడిపోతుందా, ఆ అబద్ధం బయటపడితే ఏమవుతుంది నా జీవితం, అది జీవితాన్ని అల్లకల్లోలం చేసే అబద్ధమైతే ఎప్పుడు నా జీవితం ఇలా కల్లోలంగా మారిపోయిద్దా అని భయపడుతూ ఆ అబద్ధాన్ని రక్షించాలి. అదే ఆ అబద్ధం వల్ల ఒక బంధమైపోతుందా, ఆ బంధాన్ని నేను ఎలా కాపాడుకోవాలి, ఆ బంధం దగ్గర ఈ అబద్ధం బయటపడితే నన్ను నేను రక్షించుకోవటానికి, నా బంధాన్ని రక్షించుకోవటానికి నేనేం చేయాలి అని తర్జన భర్జన పడాలి. అంతేకాకుండా అబద్ధము చిన్నదవనివ్వండి, పెద్దదవనివ్వండి, ఎల్లవేళ్ళ కూడా దానికి ఇంకొక 10, 20 ఎవరి సిచ్యువేషన్కి తగ్గట్టు దానికి తగ్గ అబద్ధాలు ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంటాయి తప్ప తరిగిపోవన్నమాట. కాబట్టి ఎప్పుడైనా లైఫ్లో అబద్ధం చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ నిమిషానికి మీరు అబద్ధం చెప్పినా మీకు కావలసిన వాళ్ళ దగ్గర మీరు ఖచ్చితంగా నిలబడి తీరాలి అనే బంధం దగ్గర ఖచ్చితంగా కూడా చక్కగా కూర్చొని మీరు ఏ పరిస్థితిలో ఉండడం వల్ల పని చేయాల్సి వచ్చింది, మీరు ఏ పరిస్థితిలో ఉండడం వల్ల అబద్ధం చెప్పాల్సి వచ్చింది, ఆ అబద్ధాన్ని ఆ టైంలో ఆశ్రయించకపోతే ఎలాంటి విపరీత పరిణామాలు జరిగి ఉండేవి అనే వాటిని ఖచ్చితంగా వివరించండి. ఆ నిమిషానికి అబద్ధం చెప్పినా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ళ మూడ్ చూసుకొని ఖచ్చితంగా మీరు వివరించండి. అలాంటప్పుడు మీరు చేసిన తప్పుని క్షమించడానికి 98% అవకాశం ఉంటుంది. కానీ మీరు ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మళ్ళీ మళ్ళీ అబద్ధాలనే ఆశ్రయిస్తే మాత్రము ఆ బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడనమాట, మీ బంధం నుండి మిమ్మల్ని విడిపోకుండా. అదే ఆ బంధాన్ని మీరు కాపాడుకోవాలి అంటే అది ఎలాంటి బంధమైనా కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, ఫ్రెండ్షిప్లో కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, భార్యాభర్తలు కానివ్వండి, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఎలాంటి రిలేషన్ అయినా అబద్ధాన్ని ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా వివరించండి వాళ్ళకి. ఆ టైంలో నాకు అది తప్ప ఇంకొక సోర్స్ లేదు, ఉండుంటే ఖచ్చితంగా నేను దాన్నే ఫాలో అయ్యే వాళ్ళం, కానీ లేదు కాబట్టి దీన్ని ఆచరించాల్సి వచ్చింది, దీన్ని ఆశ్రయించాల్సి వచ్చింది అని చెప్పేసి ఖచ్చితంగా వివరిస్తే ఆ బంధం అనేది నిలబడటానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కానీ ఎప్పుడూ కూడా అబద్ధం అనేది ఆశ్రయించడం అనేది తప్పు. కానీ మనుషులం కదా, సిచ్యువేషన్స్ కూడా మనల్ని పరీక్షించడానికి వస్తూ ఉంటాయి. అలాంటి ధర్మ సందిగ్ధం మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము మన కర్మను చేయాలి కాబట్టి చేసేస్తాం. చేసినా కూడా దాన్ని సరిదిద్దుకునే మార్గం కూడా మన చేతిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని సరిచేసి తీరాల్సిందే. కాబట్టి ఎప్పుడూ కూడా మిమ్మల్ని రక్షిస్తూ ఉండే నిజాన్ని మీరు నమ్ముకోండి. రక్షించాల్సిన అబద్ధాన్ని ఎప్పుడూ రక్షిస్తూ మీరు ఉండలేరు కాబట్టి అది సాధ్యపడదు ఎవరికి. కాబట్టి ఎప్పుడో ఒకసారి నిజం అనేది బయటపడాలి కాబట్టి ఆ పడిన రోజున ఇబ్బందులు పడకుండా సాధ్యమైనంత వరకు, చేతనైనంత వరకు మిమ్మల్ని రక్షించే నిజాన్ని నమ్ముకోండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.